దేశవ్యాప్తంగా ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఈ సంస్థకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతోంది. వీటిల్లో ఈ నెల 2వ తేదీన కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. ఇక అదే రోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆధీనంలోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలే 38% సరైన సమయానికి ప్రయాణించాయి. ఇక ఈ మధ్య ఇండిగోకు సంబంధించిన విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం కామన్ గా మారింది. వీటిల్లో ఢిల్లీ, ముంబై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి కీలక రూట్లలో ప్రయాణించే విమానాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. చిన్న టెక్నికల్ ఇష్యూస్, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు 33 విమానాలు రద్దయ్యాయి. గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమానాలు రద్దయ్యాయని తెలిపారు అధికారులు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో తెలిపింది. క్రమంగా తమ విమానాలు పునరుద్ధరిస్తున్నామని చెప్పింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయంది. ఇక విమానాల ఆలస్యం వేళ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవా పోర్టల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే ఇండిగో సంస్థపై 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ల కొరతే దీనికి ప్రధాన కారణమని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీలను పరిశీలిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు సంస్థతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. దీనిపై విచారణ కూడా జరుపుతామని వివరించింది. हम लोग इंडिगो की फ्लाइट से हम जम्मू से दिल्ली जाना था और रात को 3:30 बजे हमारी फिर दिल्ली से बैंकॉक के लिए फ्लाइट है। और सुबह जब व्हाट्सएप मैसेज देखा तो मैसेज ये था कि इंडिगो की फ्लाइट जो है 4 बजे वाली 4:20 वाली वो कैंसल्ड है ड्यू टू ऑपरेशनल रीजन। तो फिर काफी परेशानी हो गई और फिर उसके बाद हमने 1:20 वाली फ्लाइट अभी ली है, तो देखते हैं वो उड़ती है या नहीं। तो काफी परेशानी हुई और पूरा हमारा क्योंकि हम एम्बे की ALS ट्रिप पे जा रहे हैं। हाँ, दूसरी टिकट हमें मिलेगी है और सेम प्राइस पे मिल गई है, पर थोड़ा सा ये हो गया कि टाइम सारा खराब हो गया क्योंकि 4 बजे फ्लाइट थी, 1:20 पे कर दी। वो भी हमने मैसेज देख लिया तब जाके मैसेज में यही बताया गया कि हमारी जो मतलब फ्लाइट है वो आज कैंसिल हो चुकी है, तो उसकी वजह से हम लोग 2:20 पे अभी हमें निकलना पड़ा। 1:20 पे निकलना है वो, नहीं तो हमने 4:20 को इसमें निकलना। अभी जम्मू से दिल्ली होके बेंगलुरु जाने का प्लान था, तो वो कैंसिल डिले होता रहा था। सुबह मैसेज मिल रहा था कि थोड़ा डिले हुआ है, लेकिन वो मैसेज बैक टू बैक आ रहा था। तो उसके बाद फाइनल स्टेडी स्टेट में पहुंचा कि 12:35 में वो फाइनल है। तो उसके बाद कोई अपडेट नहीं मिला, तो हम लोगों को लगा कि यही है फाइनल, तो आ जाए। यहाँ आने के बाद पता चला कि वो 3:20 हो गया है और मेरा जो दिल्ली से बेंगलुरु का कनेक्शन है वो तो छूट गया। उसका ऑल्टरनेट क्या है वो भी पता नहीं अभी, और ये 3:20 वाला भी फाइनल है या नहीं वो भी पता नहीं। ये पता नहीं, लग रहा है मेरा इंडिगो का है। यस, तो जम्मू से दिल्ली जा रहा था, तो वही सुबह सेम मैसेज आया। सुबह एक के बाद एक कुछ रीजन तो आया नहीं है, कुछ ऑपरेशनल प्रॉब्लम बता रहे हैं, मैसेज आ रहा है। आगे तो मुझे जाना है, बट भुवनेश्वर जाना है, बट काल जाना है, काल में रहे कनेक्टिंग, तो आज नहीं है। बट आज अभी दिल्ली तक जाना है, होटल भी बुक किया गया है। సిడ్నీ నుంచి బుక్ వచ్చిన బట్టి ఇక్కడ త్రూఅవుట్ ఇక్కడ సౌత్ అంతా ఇక్కడ చూసుకొని పోదామని చెప్పేసి వచ్చాము. తిరుపతి చూసుకున్నాము. మెడ్రాస్ నుంచి షిరిడీ టికెట్ బుక్ చేసిన, అది బుక్ చేసి కూడా 1.5 నెల కిందట బుక్ చేసినాను. అప్పుడు ఏమి చెప్పలేదు వాళ్ళు, అంతా కరెక్ట్ గా ఉండదని చెప్పినారు. మాకి రేపటి రోజుకే మళ్ళీను దీనికి బుక్ చేసుకున్నాము, వారణాసికి బుక్ చేసినాము. ఇప్పుడు ఇది ఫ్లైట్ లేకోకుండా వేరే ఫ్లైట్ పోండి అట్లా ఇట్లా అని మాట్లాడతారు. ఎక్కడ కాకుండా ఏం లేకోకుండా కూర్చున్నాము. ఇప్పుడు 3 hours బిఫోర్ మాకు ఫోన్ చేసి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇంకో ఫ్లైట్ ఇస్తాను, కనెక్ట్ ఫ్లైట్ ఇస్తాము, హైదరాబాద్ లో దిగి మళ్ళీ ఆట ఎక్కిపోవాలన్నారు. ఆటికి ఓకే అని చెప్పినాము. ఇప్పుడు వచ్చేసి అది కూడా లేదు అంటాడు. ఏమిది ఫ్లైట్, అది ఏమన్నా దరిద్రం, ఏమిది ఇంత వరస్ట్ కస్టమర్ సర్వీస్ కానీ వరస్ట్ సర్వీస్ కానీ చూడలేదు ఎక్కడ కూడా ఇండిగో ఫ్లైట్. I am just fed up of this Indigo services because yesterday morning I was having flight for Mumbai to Kolkata direct flight. It was cancelled and again it was rescheduled via Chennai. At reaching Chennai, they told me that your flight has been again cancelled for Kolkata.
So again they revised my flight from Chennai to Port Blair to Kolkata. And now again I am receiving the email that Port Blair to Kolkata flight is also cancelled. So it is very rudeless they are talking. I am very much supportive of this because I was going for my US visa interview at Kolkata. வந்து பார்த்தீங்கன்னா நாங்கள் கல்கத்தா போகிறதுக்காக நான் வந்திருக்கேன் சார். இப்போ வந்து கேட்ட கீழே என்கொயரியில் கேட்டதுக்கு கரெக்டான ரீசன் எதுவும் சொல்லலை. கேட்டிங்கன்னா கேன்சல்ன்றாங்க. எனக்கு எந்த ஒரு இன்ஃபர்மேஷனும் வரல, எந்த ஒரு கால்ஸும் எதுவும் யாரும் சொல்லலை. இங்கே வந்து கேட்டாங்க அங்கே போங்க எங்கே போங்கன்னு அலைக்கழிச்சு. இப்போ நான் அங்கேருந்து நான் ஹேண்டிகேப்பாக இருக்கிறேன். ஒரு 1 hour நான் நடந்துகிட்டு இருக்கேன். எங்கே சரியான இது சொல்லலை. இது என்னன்னு கேட்கலான்னு தான் வந்திருக்கேன்.